ఏమండాయ్ జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన గోదావరి అందాల నడుమ శ్రీ కాలభైరవ స్వామివారి దేవాలయం చూపిస్తాను. ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకుని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేసేయండి. మరి మగసాని తిప్ప శ్రీ కాలభైరవ స్వామివారు ఇక్కడికి ఎలా చేరుకోవాలి? నేనైతే ముందుగా కాకినాడ నుంచి యానం వెళ్ళిపోయానండి. యానం బ్రిడ్జ్ దాటుకుంటూ అంటే గోదావరి అందాలు చూసుకుంటూ అలా ముందుకు సాగిపోతే బ్రిడ్జ్ ఎండింగ్ లో మనకి పంచముఖ ఆంజనేయ స్వామివారి దర్శనం ఇస్తారండి. ఆ బ్రిడ్జ్ డౌన్ దగ్గరనే ఎదురులంక బోర్డు కనపడుతుంది మనకి. ఆ బోర్డు నుండి లెఫ్ట్ లో యూటర్న్ తీసుకుని ఆ రోడ్డు గుండా గోదావరి పక్కనే రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్డు గుండా వెళ్ళిపోతే పల్లెటూరు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే ముందుకు సాగిపోతే మనకి గుత్తెన దీవి అని 4 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఆ తర్వాత జీ మూలపాలెం అక్కడి నుండి 6 కిలోమీటర్లు అంటే మొత్తం 10 కిలోమీటర్లు ఎదురులంక నుంచి అక్కడికి వెళ్ళిపోతే ఊరి చివరినే మనకి బోట్లు కనబడుతుంటాయండి గోదావరి దగ్గర. ఆ బోట్ బేరం అనుకుని మేమైతే ఒక 1000 రూపాయలకి బేరం అనుకున్నాం. నేను మా ఫ్రెండ్ దివాకర్ గారు కలిపి జీ మూలపాలెం నుంచి మగసాన్ని తిప్పకు వెళ్ళడానికి 45 మినిట్స్ అయితే పట్టిందండి బోట్ మీద. ఈ బోట్ మీద వెళ్తుంటే చుట్టూ నీరు, గట్ల మీద ఏమో పచ్చని వాతావరణం, మడ ఫారెస్ట్ అనమాట. చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోలేదు. నేనైతే బోట్ మీద చాలా ఎంజాయ్ చేశాను. జీవితంలో ఒక్కసారైనా ఈ బోటు ప్రయాణం చెయ్యాలి తప్పనిసరిగా. అదిగండి ఆ ఒడ్డుని కనబడేదే మగసాని తెప్ప. ఎట్టకేలకు మగసాని తెప్ప అయితే వచ్చామండి. మనం ఇప్పుడు చూసేది కాలభైరవ స్వామివారి దేవాలయం. ఇప్పుడు మనం గుడిలోకి ఎంటర్ అవుతున్నాం. ముందుగా నవగ్రహాలు కనపడతాయండి. నవగ్రహాలు దర్శనం చేసుకున్న తర్వాత పైన సూర్యనారాయణ స్వామివారి విగ్రహం ఏర్పాటు చేశారు. అలాగే ధ్వజస్తంభం. గుడి అంతా ఆయిల్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మొన్న శివరాత్రికి దీపారాధన చేశారు. అలాగే బయట పేపర్లు చంద్రవందరగా ఉన్నాయి కదా, అక్కడ ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారటండి. ఇసుక పోస్తే రాళ్ళంత జనం అయితే వచ్చారంట. చాలా హడావిడిగా కోలాహలంగా భక్తులతో అయితే శివరాత్రి నిండిపోయిందంట ఈ గుడి అంతా కూడా. ఇక లోపల శ్రీ కాలభైరవ స్వామివారి దర్శనం అయితే మాకు చాలా ప్రశాంతంగా, చాలా అద్భుతంగా అయితే జరిగిందండి. అలాగే గుడి ప్రాంగణం అంతా కూడా వీడియో తీశాను. గుడి మీద శిల్పకళ అయితే చాలా అద్భుతంగా ఉందండి. మీరు కూడా చూడొచ్చు ఈ వీడియోలో. ఇంతేనండి సంగతిలో. మరో మంచి వీడియోతో కలుద్దాం. అడ్రస్ అయితే క్లియర్ గా చెప్పారని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. డైరెక్ట్ గా ఇన్బాక్స్ లో ఇంకా క్లియర్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓం నమః శివాయ. కాలభైరవ.